వెన్నెల, ఓ స్వాతిముత్యం, ఓ శుభ సంకల్పం తెలుగు సినీ రంగానికి ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాలతపస్వి కె. విశ్వనాథ్ ప్రఖ్యాతిగాంచిన కాశీనాథుని విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వయోభారం వల్ల ఆయన ఈ మధ్యకాలంలో పలుమార్లు ఆసుపత్రిలో చేరిన కోలుకొని తిరిగి వచ్చారు. అయితే 2 రోజుల క్రితం ఆయన తిరిగి అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఎప్పటిలాగే తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఆశించారు. కానీ ఆయన 12 గంటల ప్రాంతంలో విశ్వనాథ్ భౌతిక కాయాన్ని అపోలో ఆసుపత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. గుంటూరు జిల్లా పెద్దపులివర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ ఫిలిం నగర్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదలైన రోజునే ఫిబ్రవరి 2వ తేదీన విశ్వనాథ్ కన్నుమూయడం విశేషం. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్ 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు కె. విశ్వనాథ్ జన్మించారు. ప్రాథమిక విద్య గుంటూరు జిల్లాలోనే సాగిన ఆ తర్వాత ఆయన కుటుంబం విజయవాడకు మొక్క మార్చింది. అయితే కాలేదూరులో సాగింది. బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి ఆరంభించిన వాహిని పిక్చర్స్లో విజయవాడ బ్రాంచ్కి జనరల్ మేనేజర్గా పనిచేశారు. బీఎస్సీ పూర్తి చేశాక చెన్నై వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా కెరీర్ ఆరంభించారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు సినిమాకు పనిచేస్తున్నప్పుడు ప్రముఖ దర్శకుడు అదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. అదుర్తి దర్శకత్వంలో 2 మిత్రులు, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. కె. విశ్వనాథ్ ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ నిర్మించిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు.
అప్పటి నుంచి చివరి సినిమా సుప్రభాతం వరకు విశ్వనాథ్ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 41 తెలుగు కాగా 10 హిందీ, సాగర సంగం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వకృషి తదితర అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్ చిత్రాలన్నీ సంగీత ప్రాధాన్యంగా సాగడం ఓ విశేషం. నటుడిగాను వెండితెరపై తనదైన ముద్ర వేశారు. శుభ సంకల్పం, నరసింహనాయుడు, కలిసిందాంరా, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, సీతారామయ్య గారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్ పర్ఫెక్ట్ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా తీసినా అది ఆరంభించి ముగించే వరకు షూటింగ్కి కాకి బట్టలు ధరించడం విశ్వనాథ్ అలవాటు. తనను తాను కార్మికుడిలా భావిస్తానని, అందుకే కాకి తొడుక్కుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్ పేర్కొన్నారు. తను దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. వాటిలో సరగం, సురసంగం, కమోచర్, శుభకమనం, శుభజోగ్ ఉన్నాయి. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు సప్తపదికి జాతీయ సమగ్రత పురస్కారం లభించింది. స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది. మొత్తం 5 జాతీయ అవార్డులు లభించాయి. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను విశ్వనాథ్కు భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కేతో పాటు 5 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.